హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ సిటీ నంద్యాల. మనకంటూ ఒక సొంతిల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల. అలా పేదవారి సొంతిల్లు అందివ్వాలని 2014లో చంద్రబాబు గారి హయాంలో ఈ టీడ్కో గృహాలు నిర్మించడం మొదలుపెట్టారు. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధీనంలోకి వెళ్ళింది. దానివలన పనులు ఇంకా ఆలస్యమయ్యాయి. ఈ టీడ్కో గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రవేశపెట్టారు. ఇప్పటికి 3 ప్రభుత్వాలు మారాయి, మార్పు మాత్రం ఏమీ లేదు. 2025 వచ్చినా సరే ఇది ఇలాగే మిగిలిపోయింది. ఈ పేదవారి కలగానే ఉండిపోయింది. మరి మన నంద్యాలలో మొత్తం 11,680 ఇల్లులు కేటాయించడం జరిగింది. అందులో 5,000 ఇల్లులు పూర్తయ్యాయి. మరి వాటి మెయింటెనెన్స్ ఎలా ఉందో చూద్దాం రండి. ప్రజలకు ఇవ్వడానికి 90% పూర్తయినప్పటికీ మౌలిక సదుపాయాలు లేక ఆగిపోయాయి. అసలు ఏమని చెప్పాలో నాకైతే ఏమీ అర్థం అవ్వడం లేదు. ఒకవైపు బిల్డింగ్ బాగుంటే ఇంకోవైపు పూర్తి అవ్వలేదు. ఇంకా సింక్, బాత్రూమ్స్, డోర్స్, ఎలక్ట్రికల్ బోర్డ్స్, పెయింట్స్ వంటివి చాలా మిగిలిపోయి ఉన్నాయి. ఇలా అయితే ఫుల్గా పూర్తి చేసేది ఎప్పుడు? ప్రజలకు పట్టాలు ఇచ్చేది ఎప్పుడు? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పనులు అవ్వలేదని చెప్పలేం. సగం పనులు అయ్యాయి, ఇంకా సగం అవుతున్నాయి. ఎందుకు ఇలా ఆలస్యం అవుతుందో, ఎందుకు ఆలస్యం చేస్తున్నారో మరి ఆ ప్రభుత్వాలకే తెలియాలి. ఇక్కడ చూసినట్టయితే వెనక మొత్తం చెత్త పేరుకుపోయింది. చూడ్డానికి చాలా దారుణంగా ఉంది. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయినట్టే ఉంది. మళ్ళీ కిటికీలు, బాత్రూమ్లు, కిచెను పూర్తి అవ్వలేదు. బాల్కనీ కూడా ఉంది. ఏప్రిల్ 30కి ప్రజలందరూ రీఅలాట్మెంట్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కన్స్ట్రక్షన్ సగం మధ్యలో ఆగిపోవడం వలన ఇలా వెనకాల చాలామంది మద్యం సిట్టింగ్కి వేస్తున్నారు. ఇంకొద్ది రోజులు పోతే మందుబాబులకు అడ్డాగా మారేలా ఉంది. దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని స్మార్ట్ సిటీ వారి విన్నపం. చూశారుగా, ఇది ఈ టీడ్కో గృహాల పరిస్థితి. లబ్ధిదారులు ఇంటి కోసం అడ్వాన్స్ చెల్లించి రుణాలు తీసుకున్నప్పటికీ వారి పట్టాలు మాత్రం ఇంకా అందివ్వలేదు. పైన పట్టారం లోన లోటారం అన్నట్టు ముందు బిల్డింగ్ బాగుంది, వెనక బిల్డింగ్ ఇలా పెయింట్ అవ్వలేదు. ఇక్కడ మనుషులు కాదు, పావురాలు కాపురం చేస్తున్నట్టుంది. ఇప్పటికి ఇన్ని ప్రభుత్వాలు మారినా సరే ఎందుకు ఆలస్యం అవుతుందో, ఆలస్యం చేస్తున్నారో తెలియడం లేదు. ఇలా చూసుకున్నట్టయితే ఈ టీడ్కో గృహాలు పేదవారికి మరియు ఆదాయ తక్కువ మధ్యతరగతి వారికి అందివ్వాలన్నది ప్రభుత్వ ఆశ. మనకంటూ ఒక సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క పేదవారి ఆశ. 15 ఏళ్లుగా వారి ఆశగానే మిగిలిపోయింది. కనీసం ఈసారైనా ఏ ప్రభుత్వమైనా ఆ పేదవారి కలను నిజం చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ స్మార్ట్ సిటీ నంద్యాల. థ్యాంక్ యూ.